గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ దీప్రా అఫీషియల్. గైస్, చాలా లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను గాయస్. సో నా వీడియోస్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను గాయస్. ఇక బ్రేక్ లేకుండా కంటిన్యూగా వీడియోస్ ట్రై చేస్తాను, బట్ బ్రేక్ అయితే ఇవ్వను గాయస్. ఈరోజు నేను మీ వీడియో ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక స్పెషల్ డిష్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను గాయస్. సో యాక్చువల్లీ నేను చేసే డిష్ నేమ్ వచ్చి బ్యూరిటో బౌల్. సో యాక్చువల్గా మన రెస్టారెంట్లో తింటే చాలా కాస్ట్ అవుతుంది, బట్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మనం తినే ఆల్ వెజ్జెస్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు గాయస్. సో నేను ట్రై చేశాను, చాలా బాగుంది. సో అది కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుందాం, మీరు కూడా ట్రై చేస్తారనేసి అని వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి గాయస్. సో ఇక మనం వీడియోకి వెళ్ళిపోదామా. బ్యూరిటో బౌల్ కోసం నేను కొన్ని వెజ్జెస్ అయితే బాయిల్ చేస్తున్నాను. సో చాలా వెజ్జెస్ వేస్తాము, దాంట్లో కొన్ని వెజ్జెస్ మనం బాయిల్ చేసుకోవాలి. సో ఆ వెజ్జెస్ ఏంటంటే బ్రొకలీ, క్యారెట్, బీన్స్. సో ఈ 3 ఐటమ్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ గైస్ చూడండి, మనం వెజ్జెస్ కుక్ చేసుకోవడానికి కొన్ని వాటర్ పెట్టాక ఆల్మోస్ట్ హీట్ అయిపోయినాయి. సో మనం ఈ వాటర్లో వెజ్జెస్ యాడ్ చేద్దాం. చూడండి గైస్, వెజ్జెస్ అన్నీ యాడ్ చేశాను. ఓన్లీ 5 minutes బాయిల్ అయితే సరిపోతుంది. గైస్ చూడండి, 5 minutes బాయిల్ అయిపోయినాయి. సో మనకి బొరిటో బౌల్కి లైక్ పన్నీర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మేమైతే పన్నీర్ యూజ్ చేస్తున్నాం ఈరోజు. నా దగ్గర ఫ్రోజన్ పన్నీర్ ఆల్రెడీ ఉంటాయి ఫ్రీజర్స్ ఎప్పుడు. సో ఇవి యాడ్ చేస్తాను, హై ప్రోటీన్. సో మనం దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, పన్నీర్ బదులు మనం చికెన్ కూడా చేసుకోవచ్చు. పన్నీర్ క్యూబ్స్ వేస్తాను, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆరిగానో యాడ్ చేయండి. సో మెయిన్ ఫ్లేవర్ వచ్చి ఆరిగానో యూసే, లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. నెక్స్ట్ మనకి స్పైస్ కోసం మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తాము. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం. సో స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, నేను నార్మల్గా యాడ్ చేశాను. దాంట్లో పన్నీర్ క్యూబ్స్, నెక్స్ట్ సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో లీవ్స్. సో ఈ 3 వేసి మనం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. గైస్ నేను యాక్చువల్లీ వచ్చి 3 members ప్రిపేర్ చేస్తున్నాను ఇది. సో 3 members సరిపడా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ మెంబర్ వచ్చి ఒక 10 పన్నీర్ క్యూబ్స్ వచ్చేటట్టుగా అలా యూజ్ చేశాను. ఓకే గాయస్, మనం ఇది ఒక్క బౌల్ తింటే టమ్మీ ఫుల్ అయిపోద్ది గాయస్. ఫస్ట్ నెక్స్ట్ థింగ్ వచ్చి తమ్మి కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. మీరు మనం హోల్ బౌల్ ఉంటే ఈ బౌల్లో వేసుకోవచ్చు, లేదంటే వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వెజ్జెస్ వచ్చి ఇవి చూడండి గాయస్. వీటిని మనం వాటర్లో బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో నెక్స్ట్ మనం దీంట్లో 3 items వేసుకున్నాం కదా. సో రిమైనింగ్ క్యాబేజ్, కీరా, స్వీట్ కార్న్, ఆనియన్స్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఫ్రై అవుతున్నాయి. అంటే ఓవర్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ లైట్గా మనం వేసిన స్పైసెస్ దానికి పడితే సరిపోతుంది. సో దీంట్లో మనం ఏమేమి యాడ్ చేసాము, కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, నెక్స్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను, సాల్ట్ యాడ్ చేశాను. సరిపోతుంది గాయస్. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాము. గాయస్ కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ వేసుకున్నాక గార్లిక్ వేసుకోండి, ఒక 4 garlic. సో చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న స్మాల్ పీసెస్ కట్ చేసుకుని కొంచెం గార్లిక్ వేసుకోండి, కొన్ని చిల్లీ ఫ్లేక్స్. సో మనకి స్పైస్ వచ్చి మనం మిర్చి పౌడర్ యాడ్ చేయకూడదు, లైక్ చిల్లీ ఫ్లేక్స్ అవి యాడ్ చేయాలి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్, అగైన్ ఆరిగానో లీవ్స్, కొంచెం గాయస్ చూడండి, మనం ఆయిల్ వేసిన తర్వాత కొన్ని గార్లిక్ వేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, ఆరిగానో లీవ్స్, సేమ్ ఇవి 4 వేసి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి గాయస్, ఎక్కువసేపు మాడిపోకూడదు, లైక్ జస్ట్ కొంచెం సేపు అలా. ఓకే నెక్స్ట్ ఏం చేయాలంటే మన రిమైనింగ్ వెజ్జెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇవి యాడ్ చేద్దాం. మనం ఇవి బాయిల్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఇవి యాడ్ చేసి ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి.
సో ఫస్ట్ మనం ఈ ఆయిల్లో మనం బాయిల్ చేసుకోలేని వెజ్జీస్ యాడ్ చేసి ఓన్లీ 2 minutes మాత్రమే ఫ్రై చేయాలి. ఇంకా సిమ్లో పెట్టద్దు, కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి అది వాటర్ రిలీజ్ చేస్తుంది. అందుకని మనం మ్యాక్సిమం హైలోనే పెట్టుకోవాలి. అంత హైలో పెట్టుకోకపోయినా మీడియం టు హైలో పెట్టుకుని కుక్ చేసుకుంటే బెటర్. అది నా సజెషన్ గాయ్స్. ఒక 2 minutes ఇవి అలా ఫ్రై అయినాక నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. చూడండి అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేసాను. మనం బ్రొక్కలీ, బీన్స్ అవి ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం కదా, సో అవి కూడా యాడ్ చేశాను. ఇవి కూడా జస్ట్ ఒక 2 minutes అలా ఫ్రై చేసి సరిపోతుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినాలనే టెంప్టేషన్ ఉంది. రైస్ మనం ఆల్రెడీ ఇందాక నేను బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఇది మనకి ఏమైనా సాల్ట్ తగ్గితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బెటరు. సిమ్లో పెట్టుకుంటే మళ్ళీ మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి గాయ్స్. సో ఆల్మోస్ట్ డన్. నెక్స్ట్ మనం వీటితో బౌల్ ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను గాయ్స్. ఇలా నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. మనం స్పైస్ కోసం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తాము, ప్లస్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసాము. ఆరిగానో లీవ్స్ వచ్చి ఫ్లేవర్ కోసం అంతే. దీంట్లో ఇంకేం యాడ్ చేయలేదు. ఓకేనా గాయ్స్. ఇప్పుడు ఒక హోల్ లెమన్ ఒకటి కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇదైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మనకి మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు, లైట్గా మనకి క్రంచీ తినేటప్పుడు క్రంచీ ఫీలింగ్ వస్తేనే బాగుంటుంది. ఓకేనా గాయ్స్. ఇప్పుడు చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బిరుటో బౌల్ని ఎలా ప్రిపేర్ చేస్తానో, ఎలా డెకరేట్ చేస్తానో మీరు చూద్దరు కానీ గాయ్స్. ఓకే, లెట్స్ గో గాయ్స్. చూడండి ఒక లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను గాయ్స్. సో లెమన్ స్క్వీజ్ చేద్దాం. గైస్ ఈ క్వాంటిటీ వచ్చి నేను ఒక 3 members యాడ్ చేశాను. ఒక లెమన్ ఫుల్, నా దగ్గర బిగ్ సైజ్ ఉంది, సో అందుకని ఒక లెమన్ సరిపోతుంది. సో ఇందాక కట్ చేసిన ఆనియన్స్ నేను ఫ్రై చేసేటప్పుడు వేయలేదు. లైక్ మనం స్టవ్ ఆఫ్ చేసినాక లాస్ట్లో వేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం క్రంచీ ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అన్నీ ఇలా యాడ్ చేసేద్దాం. ఓకేనా గాయస్. ఇప్పుడు రైస్ బౌల్ నేను చూడండి సర్వ్ చేస్తాను, ఎట్లా సర్వ్ చేస్తానో చూద్దరు కానీ. ఓకేనా గాయస్. చూడండి 3 membersకి బౌల్లో సర్వ్ చేశాను. సో దీనిపైన మనం పన్నీర్ క్యూబ్స్ ఎలా గార్నిష్ చేస్తానో చూడండి గాయస్. చూడండి గాయస్ 3 bowls నేను అయితే సర్వ్ చేసేసాను. పన్నీర్తో మనం గార్నిష్ చేసుకున్నాము. లైక్ పన్నీర్ ప్లేస్లో మనం చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. చూసారా బౌల్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్క బౌల్ తింటే మన తమ్మీ ఫుల్ అయిపోద్ది గాయస్. తమ్మీ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. లైక్ అప్పుడప్పుడు మనం ఇలా తింటూ ఉంటే మన డైట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడు నాన్ వెజ్ అయినా అప్పుడప్పుడు వెజ్ కూడా ట్రై చేయాలి. ఆన్ చేయలేదు అసలు. ఇలా చూడండి కొంతమంది దీంట్లో వెజ్ మైనీస్ యాడ్ చేసి తింటారు. సో మేము కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది, సూపర్ ఉంటుంది. మనం ఇలా కూడా డైరెక్ట్గా తినేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం మైనీస్ యాడ్ చేద్దాం. Yes, this is the burrito vegetable bowl. It's yummy guys. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ మిక్స్ చేసుకుని మనం తినేయాలి. సో మాదైతే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్, లైక్ ఏ బ్రంచ్. లెట్స్ గో ఈట్ guys.